పెద్దబాబు, తమ్ముళ్ళ కోసం పగలు పడుతున్న కష్టం చాలదని రాత్రుళ్ళు కూడా కష్టపడుతున్నావా? అబ్బే లేదమ్మా, పెందరాడలేసి పేపర్ చదువుతామని వెళ్ళి తీసుకొచ్చాను. పొద్దున్నే పేపర్ చదవటానికి మనది రాజకీయ కుటుంబం కాదు, రౌడీ కుటుంబం కాదు. ఎందుకంత శ్రద్ధ? అదేనమ్మా, ఏదైనా మంచి ఉద్యోగం దొరుకుతుందేమోనని. మంచి ఉద్యోగం ఎలా వస్తుందిరా? టీచర్గా నేను సంపాదించే దానిలోనే కలో గంజో తాగి మీ నాన్నగారి ఆశయం ప్రకారం నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి అంటే కాదు, నీతో పాటు తమ్ముళ్ళ బాధ్యత నేను కూడా మోస్తాను అని చదువు మధ్యలోనే ఆపేసి రాత్రనక పగలనక కష్టపడుతున్నావు. ఇంకెంతకాలం అమ్మా? 4 రోజులు పోతే పెద్ద తమ్ముడు కిషోర్ ఇంజనీర్ అవుతాడు, చిన్న తమ్ముడు సురేష్ లాయర్ అవుతాడు. ఆ తర్వాత నాకు నచ్చిన యాక్టింగ్ లో ప్రవేశించి నేను సూపర్ స్టార్ అయిపోతాను. నువ్వు సూపర్ స్టార్ అవుతావు సరే, కానీ నీ ముద్దుల తమ్ముళ్ళు సూర్యోదయమైనా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. రాత్రి పొద్దుపోయేదాకా చదివే అలసిపోయి ఉంటారమ్మా. అయ్యో అదేం కాదన్నయ్య, 7 is heaven అని వాళ్ళు 7 కొట్టేదాకా లేవరు. అమ్మా దండం దశగుణం భవేతని ఇదిగో పట్టుకో. ఒరేయ్, లేవండ్రా. లేవండి. మీరేరా? లేవండ్రా. మాట ఎంతైనా కాబోయే ఇంజనీర్ని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థిని కొట్టినట్టు కొడతావా? తల్లి, నేను కాబోయే లాయర్ని నేరస్తుని దండించినట్లు దండిస్తావా? ఏసావులేరా, 7 గంటల దాకా ముద్దు నిద్రపోయి మీరు ఇంజనీరు లాయర్ అవుతారా? ఒరేయ్, సూర్యుడు రాకముందే లేచిన వాళ్ళు సూర్య తేజస్తో వెళ్ళిపోతారా? లేవరా? 1 2 3 4 ఏమండి, ఎవరిని తిడుతున్నారు? ఎవరు నువ్వు? అయ్యో కర్మ, నేను మీ పెళ్ళానండి. నా పెళ్ళానివా? ఎప్పుడైంది మన పెళ్లి? 1975 మార్చి 16. కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది. నువ్వు నా పెళ్ళానివే. మంచి పేరు పెట్టారు మీ అమ్మ నాన్న, ఆదమరపు ఆత్మానందం అని. ఆదమరపు అనేది మా ఇంటి పేరు కాదు, మా ఊరి పేరు. ఎవరా పిల్లలు? మన తోటంతా పాడు చేస్తున్నారు. అలాగా పిల్లలు? అయ్యయ్యో, వాళ్ళు మన పిల్లలండి. పక్కనున్న అమ్మాయి మీ చెల్లెలు తారా. నాకు రోజు రోజుకి ఎందుకు ఇలా అవుతుందబ్బా? అన్నయ్య, నువ్వు వదిని పెళ్లి చేసుకునే దగ్గర నుంచి ఇదిగో మరదల పిల్ల, అసలు ఈ మతి మరపు మనిషిని చేసుకోవడం నాదే తప్పు. రేపు ఏ పబ్లిక్ లోనో ఇంతమంది పిల్లల్ని నేను కనలేదు అన్నారంటే ఆయన ఆసుపత్రిలోనే నేను ఆత్మహత్య చేసుకుని చేస్తాను. అబ్బా అన్నయ్య, ఈ రోజు నాకు టీవీ కవరేజ్ ఉంది, నైట్ కి లేట్ గా వస్తాను. ఓకే? అలాగే. కమ్ ఆన్. చూడు సుబ్బలక్ష్మి. యో, నా పేరు శాంత్ అండి. కాఫీ తీసుకోండి, కాసేపు పోతే ఇది కూడా మర్చిపోతారు. టైం ఎంత అయింది ఇప్పుడు? ఏమంత ఘనకార్యం చేశారని టైం అవసరం వచ్చింది? నేను డాక్టర్ని, టైం ప్రకారమే అన్ని తాగుతా. కాఫీ మీద ఒలకపోసుకున్నారేమిటండి? నీ చీర మీద ఒలకపోయలేదు కదా, సంతోషించు. భగవంతుడా, నా పతి మతి బాగు చేయి తండ్రి. నాకు రోజు రోజుకి ఎందుకు ఇలా అవుతుంది అసలు? ఏమిటిది, టీ ఇచ్చి కాఫీ అంటుంది, దీనికి కూడా మతిపోయినట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. మనం తీయబోతున్న టీవీ నాటిక సెలక్షన్ కి హీరో కావాలని మనం ప్రకటన చేశాం కదా. ఎస్. ఎవరైనా వచ్చారా? ఓ, 5 వచ్చారు మేడం. గుడ్, పద. ఓకే. గుడ్ మార్నింగ్. మీరు ఏ వేషాలు వేయడానికి వచ్చారు సార్? హీరో. హీరోనా? ఏ హీరో సార్? జ్ఞానపదం. మరి తమరు? నేను పౌరాణిక వేస్తేనే వేస్తాను మేడం, నేను డబిలాగైనా సరే చెబుతాను. వినిపించమంటావా నా పేవ డబిలాగు? చిచి, వీళ్ళ మొహాలు చూస్తేనే ప్రేమకు ఫ్లూ వచ్చేలా ఉంది. బయటికి పండి. పోనీ నన్ను సెలెక్ట్ చేసుకోండి. రాధ, నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. గర్ల్స్, ఈ గొర్రె మొహాలు బర్రె మొహాలు టీవీకి కాదు, టీవీకి పనికొస్తాయి. విసిరి పారేయండి. అమ్మాయి చెయ్యి ఖాళీగా లేదు, పో. సార్, ఇది అనాశరణాలయం కదా, అడుక్కోవడానికి హాస్పిటల్ పో. సార్, నేను సార్ మీ కాంపౌండర్ని. నా కాంపౌండర్వా? నువ్వు చచ్చిపోయి సంవత్సరం అయింది కదా, మళ్ళీ ఎలా బతికావు? చచ్చిపోయింది వార్డు బాయ్ సార్. ఓహో. అవును,
నీ పర్సనాలిటీ చూస్తే భారతదేశంలోని దరిద్రానికి ప్రతిరూపంలా ఉంది. నా కాంపౌండర్ అలా అయ్యావు. మీ దగ్గర పని చేస్తున్నాను కాబట్టి 1/2 లీటర్ రక్తం 1/2 కేజీ మాంసంతో బతుకుతున్నాను సార్. నువ్వు 6 నెలల కన్నా ఎక్కువ బతకవు. భారతదేశంలో సగటు మనిషి గాలి తినే బతుకుతున్నాడు సార్, అన్నం తిని కాదు. ఏయ్, నువ్వు కమ్యూనిస్టువా? మీరు ఈ నెలది కూడా జీతం ఇవ్వకపోతే నాతో పాటు నర్సులు బాయిలు అందరూ కలిసి స్ట్రైక్ మొదలెడతారు. హాస్పిటల్లో స్ట్రైకులు పనికిరావు. అయినా మీకు ఇవ్వాల్సిన జీతం 1 రోజుదే కదా. 1 రోజుది కాదు, 1 నెలది. అయితే ఎవడన్నా పేషెంట్ డిశ్చార్జ్ అవగానే ఫీజు తీసుకుని మీకు జీతాలు ఇచ్చేస్తాను. అసలు వాడి బాడీలో ఆరోగ్యం ఛార్జ్ అయితే కదా డిశ్చార్జ్ అవడానికి. పద. ఏమయ్యా, నీకే కదా మొన్న నేను గొంతు ఆపరేషన్ చేసింది? లేదు సార్, పొట్ట ఆపరేషన్. అప్పటి నుంచి కడుపులో ఏదో ఇనుపోస్తూ తిరుగుతున్నట్టు ఉంది సార్. అదే కత్తెరని కడుపులో మర్చిపోయి ఉంటాను మామూలుగా. ఏం కంగారు పడకయ్యా, 2 రోజులు విరోచనాల మందేసుకో, మొత్తం డ్రైనేజ్ లో కొట్టుకుపోతుంది. దట్స్ ఆల్. బాబు మీకు దండం వేస్తాను, నన్ను తొందరగా డిశ్చార్జ్ చేయండి బాబు. కడుపులో కత్తెర, ఈ హాస్పిటల్కి వెళ్ళి తీయించుకుంటాను. అలాగే నేను డాక్టర్ గారితో మాట్లాడేస్తాను, ఉండు. చూసావా ఎలా బెటర్ కొట్టేశాను? డిశ్చార్జ్ అయిపోతాడు అమాయకుడు. ఫీజు తీసుకుని జీతాల కింద జమేసుకోండి. అలాగే. ఈ భారతదేశంలో యుధమునకు భయపడే వీరుడు ఎవడూ లేడు. Shut up! ఎవరయ్యా నువ్వు? ముందు వీడెవడో చెప్పండి. అచ్చమైన ఆంధ్రాపటకు పుట్టి భారతదేశాన్ని భారతదేశం అని, యుద్ధాన్ని యుద్ధం అని, భయాన్ని భయం అని ఒత్తులు లేకుండా పలికే వీడి చేత వేస్తారు వేషం. ఇంతకీ నువ్వెవరు? ఒత్తులు బాగా పలికేవాణ్ణి. వినిపించమంటారా? పరాయి పాలనలో దాస్యాన్ని అనుభవిస్తున్న సోదర భారతీయుల కష్ట నష్టాలను సాదరంగా అర్థం చేసుకుని కళ్ళల్లో అగ్నిని, కంఠంలో ఉరుముని, గుండెలో సాహసాన్ని నింపుకుని రక్తానికి రక్తంగా ప్రాణానికి ప్రాణంగా పోరాడిన మన్య సింహం అల్లూరి సీతారామరాజులా నటించమంటారా? తురుష్క ముష్కరులు తుచ్చులై కామాంధులై ఉత్తర భారతదేశం నుంచి మహారాష్ట్ర వరకు దండెత్తి వస్తే మీ కుత్తుకలను కత్తిరించి మీ వీరాన్ని బేరం చేసి హిమాలయ పర్వతాలు దాటి పారిపోయేలా చేసిన మహారాష్ట్ర సింహం ఛత్రపతి శివాజీలా నటించమంటారా? ఇదేమిటి, ఇతను మనకు అర్థం కాని భాషలో మాట్లాడి అల్లరి చేస్తున్నాడు. మేడం, పౌరాణిక జానపద చారిత్రాత్మకాల్లోనే కాదు, సాంఘికాల్లో కూడా సూపర్ స్టార్ లా వెలిగిపోగలను. ఒక్క అవకాశం ఇవ్వండి. గర్ల్స్, ఆగండి అమ్మాయిలు. ఎంత దర్జాగా వచ్చానో అంత దర్జాగా హుందాగా హీరోలా వెళ్ళిపోగలను. ఇదేమిటే, ఇంటి ముందు ముగ్గులు పెట్టి గుమ్మానికి పసుపు రాస్తున్నావు? ఇవాళేం పండుగ కాదే. ఈ అలంకరణ అంతా ఎందుకో ఇంట్లో పదమ్మా, నీకే తెలుస్తుంది. ఏమిటి బాబు ఇది? ఏమిటి హడావుడి? ఈ రోజు పుట్టినరోజమ్మా. పుట్టినరోజా? నా బిడ్డలు 4 పుట్టినరోజు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఈ రోజు ఎవరి పుట్టినరోజు కాదే? ఈ ఇంటి పుట్టినరోజమ్మా. నాన్న నువ్వు రాయి రాయి మోసి చెయ్యి కలిపి కట్టుకున్న అందాల బొమ్మరిల్లమ్మా ఇది. ఈ ఇల్లే కదమ్మా ఈ ఊళ్ళో ఈ మంచి కుటుంబాన్ని సగౌరవంగా నిలబెడుతుంది. అవును బాబు, ఆఖరి శ్వాస విడిచే ముందు మీ నాన్నగారన్న మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. సావిత్రి, ఇది మన ఇద్దరం కలిసి కట్టుకున్న బంగారు గోపురం. మన కుటుంబం ఉమ్మడి కుటుంబంగా, అందరికీ ఆదర్శ కుటుంబంగా, 10 మంది మంచి కుటుంబం అని చెప్పుకోవాలి. చూడు, కోడళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ ఇల్లు విడిచిపెట్టకుండా 3 కొడుకులు కలిసిమెలిసి బ్రతికేలా ఏర్పాటు చేయన్నారు. ఏం బాబు, మీరంతా అలాగే కలిసి బ్రతుకుతామని, ఈ ఇల్లే దేవాలయంగా చూసుకుంటామని నాకు వాగ్దానం చేయండి.